ఎవ్రీవన్. ప్రపంచం మొత్తం ఒకసారిగా ఉలిక్కిపడింది. ఏమిటంటే మిస్సైల్ శబ్దం, యుద్ధ హెచ్చరికలు. మధ్య ప్రాచుర్యంలో ఒక ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి. ఇది కథ కాదు. ఇది నిజంగా జరిగిన ఉద్రిక్తతల కథ. ఇది ఇరాన్ దేశం మరియు అమెరికా దేశాల మధ్య పెరిగిన యుద్ధ పరిస్థితి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 1979 సంవత్సరంలో జరిగిన ఇరాన్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ అమెరికాను గ్రేట్ సాటన్ అని పిలవడం ప్రారంభించింది. అప్పటి నుంచి రెండు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. అమెరికా ఇరాన్ అణు కేంద్రాన్ని ఆపడానికి ఆంక్షలు విధించింది. ఇరాన్ మాత్రం మధ్య ప్రాచుర్యంలో ప్రభావం పెంచుకున్నది. 2000 సంవత్సరంలో ఇరాన్ రహస్య అణు కార్యక్రమం బయటపడినది. అమెరికా మరియు దాని మిత్ర దేశాలు ప్రమాదంగా చూశాయి. ఆంక్షలు, సైబర్ దాడులు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంటే ఇప్పుడు 2026 సంవత్సరంలో పరిస్థితి మరింత తీవ్రమైనది. అమెరికా మరియు మిత్ర దేశాలు ఇరాన్ అణు సవరాలపై దాడి ప్రారంభించాయి. దీని లక్ష్యం ఇరాన్ అణు సామర్థ్యాన్ని తగ్గించడం. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా మిసైళ్లు, డ్రోన్ దాడులు ప్రారంభించాయి. మధ్య ప్రాచుర్యం మొత్తం యుద్ధం వాతావరణంలోకి వెళ్ళినది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశానికి వచ్చే ఇబ్బందులు ఏమిటంటే చమురు ధరలు పెరగవచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చు, మరిన్ని దేశాలు యుద్ధంలో చేరవచ్చు. కొన్ని దేశాలు శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం కూడా ప్రయత్నించాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి, కానీ ఇరాన్ మాత్రం వాటిని ఖండించింది. ఇదే యుద్ధంలో ఇజ్రాయిల్, దుబాయ్, యుఏఈ పైన దాడులు కూడా జరిగాయి. ఈ యుద్ధం ప్రతీకారం కూడా జరుగుతున్నది. ఏమిటంటే అమెరికా యుద్ధం చేసినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం వల్ల వారు ప్రతీకార దాడులు జరుగుతాయని కూడా చెప్పారు. ప్రపంచ మార్కెట్లు, చమురు ధరలు పెరిగాయి. భవిష్యత్ అనిశ్చితంగా మార్చే విధానంగా ఉన్నది. ఈ యుద్ధం వల్ల మధ్య ప్రాచుర్యం, అస్థిరం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఆయుధ పోటీ, రాజకీయ విభజన. ఇది కేవలం రెండు దేశాల యుద్ధం కాదు, ప్రపంచానికే పేను ప్రమాదం. ఒక చిన్న ప్రపంచాన్ని ముందుకు అంచుకు తీసుకువెళ్ళవచ్చు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇది ముగుస్తుందా లేదా వరల్డ్ వార్ 3గా మారే కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.